ఈ 4 టైప్స్‌లో మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పేరెంటింగ్ స్టైల్స్ 4 టైప్స్ ఉంటాయి మనకి. అథారిటేరియన్ ఒకటి, పర్మిసివ్, అన్ఇన్వాల్వ్డ్, అథారిటేటివ్. అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అథారిటేరియన్ పేరెంటింగ్ అంటే ఓవర్ రూల్స్ పెట్టడం, స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేయడం. నేను చెప్పిందే చెయ్యాలి, ఇది చేస్తేనే నీకు అది కొనిపిస్తా, యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి వాళ్ళకి ఒక టీచర్ స్టూడెంట్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా ఇంట్లో కూడా వాళ్ళని కంప్రెస్ చేస్తూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి పెంచితే దీన్ని అథారిటేరియన్ పేరెంటింగ్ అంటారు. దీనివల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. పర్మిసివ్ అంటే ఇక రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఇక రాజా బేటా లాగా చూసుకుంటూ ఉండడం. వాళ్ళకు ఒక డిసిప్లైన్ ఉండదు, ఒక కామన్ సెన్స్ లేకోకుండా పెరుగుతారు. వాడు ఏం చెప్తే అది ఇవ్వడం అంతే. ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఉండకోకుండా నాకు అది కావాలంటే కొనిపించేయాలి, ఎందుకు ఏంటి ఎంత లిమిట్ ఏం పెట్టకోకుండా చూసుకోవడము. వాళ్ళు ఎలా పెరుగుతారంటే పెద్ద అయ్యాక ఒక కామన్ సెన్స్ ఉండదు. ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ రూల్స్ ఉండవు వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఇదేంటి, కొనిపించేసాను కదా, వాడికి ఏది కావాలి, పెన్నా, పెన్సిలా, బుక్కా, డ్రెస్సెసా, కొనిపించేసాను కదా. ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా పెంచేయడము, రెక్లెస్గా ఉండడము, వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ అథారిటేటివ్ పేరెంటింగ్. దీంట్లో ఏంటి అంటే దీంట్లో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ప్రతిదీ వాళ్ళతో కలిసి చేయడం. అంటే కూర్చో, పలానాది చేద్దాము, ఇది చదువుకుందాం లేకపోతే ఇది ఇలా చేయాలి. వాళ్ళు దేనికైనా మారం చేస్తున్నారంటే వీ షుడ్ ఎక్స్ప్లెయిన్, కూర్చోవాలి. 100 సార్లు ఏడుస్తారు, మనం ఎన్నిసార్లు చెప్పినా దే విల్ డూ దట్ సేమ్. బట్ అప్పుడు మనకు ఉండాల్సిన ఏకైక థింగ్ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టైం ఇవ్వాలి వాళ్ళతో బాగా కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళు ఏడుస్తున్నారు కదా ప్రతిదానికి అని చెప్పి మనం కోపం చూపించడం అనేది దాన్ని ఇంకా రేస్ చేయడమే, వాళ్ళకున్న ట్యాంట్రమ్స్ని రేస్ చేయడమే తప్ప దానికి సొల్యూషన్ దొరకదు. పీస్ఫుల్గా, కూల్గా వాళ్ళని డీల్ చేయడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మనకి పెద్ద అగ్ని పరీక్ష అనుకోండి. వాళ్ళు కూడా ప్రతిదీ ఫస్ట్ టైమే నేర్చుకుంటున్నారు కదా. దట్స్ వై దే విల్ ఆస్క్ క్వశ్చన్స్, అడుగుతారు, మామూలే అది మనకి.